పీజీఆర్ఎస్లో ప్రజలు సమర్పించిన అర్జీల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. ఏలూరు కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో సోమవారం జిల్లా స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా స్థాయి అధికారులతో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వితో పాటు జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వరరావు, ఏలూరు ఆర్డీఓ అచ్యుత అంబరీష్, డిఆర్డీఏ పీడీ ఆర్ విజయరాజు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ దేవకీదేవి, సర్వే ఏడీ అన్సారీ అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆయా శాఖల వారీగా వచ్చిన అర్జీలను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని చెప్పారు. అర్జీల పరిష్కారంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, నిర్లక్ష్యానికి తావు లేకుండా అధికారులు, ఉద్యోగులు అంకిత భావంతో పనిచేయాలని ఆదేశించారు. పీజేఆర్ఎస్లో ప్రజల నుంచి అందిన అర్జీల పరిష్కార సరళిపై ప్రధానంగా దృష్టి సారించాలన్నారు. పీజేఆర్ఎస్ కార్యక్రమాన్ని అత్యంత పారదర్శకంగా నిర్వహించి క్షేత్రస్థాయిలో ఉత్పన్నమయ్యే సమస్యలకు క్షేత్రస్థాయిలోనే పరిష్కార మార్గాలు చూపించి అర్జీలు రీఓపెన్కు ఆస్కారం లేకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు. ఎవరు పట్టించుకోవట్లేదా? మీ పేరు ఏంటి? మిరియాల రంగారావు మీ దగ్గర వచ్చారంట. వచ్చారు మేడం. దానికి ప్రాసెస్ ప్రకారం చేయాలి మేడం. 12 ఎకరాలు రీసర్వేలో 12 ఎకరాలు చూపించిందని అంటున్నారా? ఏమైనా నేను చెప్పినందుకు మీరు చెప్పినందుకు ఏమైనా ఉన్నాయా మేడం? ఆధార్ సైడింగ్ అయితే మన దగ్గర రాలేదు మేడం. 12 ఎకరాలది అయితే ఒంగూరుది ఒక ఇష్యూ ఉంది మేడం, అదే నుంచి చెప్పింది మేడం. ఈయనైతే మన దగ్గర రాలేదు మేడం. కాస్త దగ్గరికి వెళ్ళండి, తీసుకెళ్ళి ఏం కావాలి? ఏదో డిసైడ్ ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ కోర్ట్, అక్కడికి ఏమీ రోడ్ లేదు, డ్రైనేజ్ లేదు, ఏం ఫెసిలిటీస్ లేదు, స్ట్రీట్ లైట్స్ కూడా లేదంట. రీసెంట్గానే 20 లక్షలు పెట్టేసి సీసీ రోడ్ కూడా వేసాను మేడం. నాకు కొన్ని వేయాలి మేడం, డ్రైన్స్ చేయాలి. నేను ఒకసారి వెళ్తాను మేడం. స్ట్రీట్ లైట్స్ ప్లీజ్ విజిట్. నాకు స్ట్రీట్ ఆయన చెప్తున్న లొకేషన్ వైన్ షాప్ ఏముందో వాళ్ళతో లేదా డిపార్ట్మెంట్ సీసీ కెమెరా రెసిడెన్షియల్ ఏరియా ఉన్నాయి అన్ని చూడాలి. సీసీ కెమెరా